హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ పిండి ఎలా కలుపుకోవాలి, ఇడ్లీలు టేస్టీగా రావాలంటే ఎలా చేయాలి నేను చూపిస్తున్నానండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో కూడా దీనిని పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ గ్లాస్ మినపగుండ్లు అండి, మినపప్పు కూడా ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుందండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి. ఇవి 4 అవర్స్ పాటు నానబెట్టుకుంటున్నాను నేను. ఇలా నానిపోయిన తర్వాత 1 కప్ అటుకులు అండి. ఈ అటుకులు వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం మిక్సీ పట్టుకునే ముందు వీటిని నానబెట్టుకోవాలండి. మనకు పప్పు అనేది నానిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవడం ముందు నేను అటుకులను నానబెట్టుకున్నాను. ఈ అటుకులన్నీ నానిపోయిన తర్వాత వీటిని యాడ్ చేసుకొని వీటినంతా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటాయండి. ఇడ్లీలు అనేవి చాలా బాగుంటాయి అటుకులు వేసుకోవడం వల్ల. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. 1 టీ గ్లాస్ మినపగుండ్లకి నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ 4 గ్లాసెస్ తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఒక్కసారి ఈ ఇడ్లీ రవ్వనంతా క్లీన్ చేసుకుంటున్నాను. మనం ఇలా వాటర్ వేసుకొని నీట్గా చేసుకోవడం వల్ల మనకు ఈ వాటర్ అనేవి ఇందులో సరిపోతాయండి. ఇప్పుడు ఈ వాటర్ని అంతా తీసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోండి అంతా. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. ఇందులో ఇప్పుడు సాల్ట్ అస్సలు యాడ్ చేసుకోవద్దు. ఇలా 6 అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసిందో పిండి. ఫ్రెండ్స్, ఇలా అయిపోయిన తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోండి. సరిపడా పిండి తీసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం కదా. ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మనం ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదండి, వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఇడ్లీ పిండిని అంతా ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల మనకు ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీలు అనేవి మనకు ఎంత బాగా వచ్చేసాయో. ఇలా వచ్చేసిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీనిని పల్లి చట్నీతో తింటే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. పల్లి చట్నీ కూడా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఎంతో ఈజీగా మనకు ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.